రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భారీ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. నకిలీ ట్రక్ చిట్టీలతో సుమారు 91 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన అంతర్ జిల్లా ముఠాకు చెందిన 6 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ మహేష్ బి గీతే వెల్లడించారు. ఈ కేసులో నిందితుల నుంచి 14,16,800 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలో ఉన్న 46,21,358 రూపాయలను ఫ్రీజ్ చేశారు. పెద్దూరు ఆపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్గా పనిచేస్తున్న విజయ్, సూపర్వైజర్ గణేష్ ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి వాటిని సివిల్ సప్లై వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని రికార్డులో దించినట్లు చూపించి వాస్తవానికి గోదాంలో నిల్వ చేయకుండా రైస్ మిల్లులకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ధాన్యం కొనుగోలు పేరుతో భారీ మోసం జరుగుతున్న ఘటన అయితే కలకలం రేపుతుంది. ఇటు నకిలీ ట్రక్ చిట్టీలను సృష్టించి ప్రభుత్వానికి చెందినటువంటి 91 లక్షల రూపాయలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసిన అంతర్ జిల్లా ముఠాను పోలీసులు ఛేదించారు. కేసులో 6 నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేయగా వారిని వద్ద నుండి 14,16,000 రూపాయలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి 46,21,000 రూపాయల అధికారులు అయితే సీజ్ చేశారు. అదే విధంగా దర్యాప్తులో భాగంగా పెద్దూరు అపేరాల్ పార్క్ గోదాం మేనేజర్ విజయ్, సూపర్వైజర్ గణేష్ లు ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. నిందితులు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం వచ్చినట్టుగా నకిలీ ట్రక్ చిట్టీలను తయారు చేసి వాటిని సివిల్ సప్లై వెబ్సైట్ లో అప్లోడ్ చేసినట్లు విచారణ తేలింది. సో గోదాంకు వచ్చినటువంటి కేవలం 10 లారీల ధాన్యాన్ని మాత్రమే రికార్డులో చూపిస్తూ అదే ధాన్యాన్ని రైస్ మిల్లులకు అక్రమంగా విక్రయించి ప్రభుత్వ నిధులను దోచుకున్నట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ అక్రమాలపై అయితే సివిల్ సప్లై మేనేజర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కూడా ఈ ధాన్యం కొనుగోలులో ఉన్నటువంటి అక్రమాలకు పాల్పడితే వారిపై ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమంటూ కూడా కఠిన చర్యలు తీసుకుందామంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ సంతోష్.